తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు అంశం వేడి రాజొస్తుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు వాటర్ ప్రాజెక్టులపై హాట్ కామెంట్స్ చేసుకున్నారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు చంద్రబాబు. సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వినియోగిస్తామని స్పష్టం చేశారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలగదని తెలిపారు ఆయన. బనకచెర్లకు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్న ఏపీ సీఎం వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే కష్ట నష్టాలను తాము భరిస్తున్నామన్నారు. మరి అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు సీఎం. ఇదే అంశంపై గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గోదావరి కృష్ణా జలాల విషయంలో తాము రాజీ పడబోమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీళ్లిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎవరెన్ని కుట్రలు చేసినా నీటి వాటాల సాధనలో చిత్తశుద్ధితో ఉన్నామని, ఆ విధంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి.